ఇక డీటెయిల్స్ చూస్తే మహిళల రక్షణ కోసమే దిశ చట్టం యాప్ తీసుకొచ్చినట్లు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో 18వ దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గుంటూరులో విద్యార్థులకు అవగాహన కల్పించారు. మొత్తం 15 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని హోంమంత్రి తెలిపారు. తాడేపల్లి ఘటన తర్వాత దిశ చట్టం దిశ యాప్పై స్పెషల్ డ్రైవ్ ద్వారా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. దిశ యాప్ మహిళలు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలన్న సుచరిత ఆపదలో ఉన్న మహిళలకు యాప్ తప్పకుండా రక్షణ కల్పిస్తోందని స్పష్టం చేశారు. కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా మరి దాని మీద అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనకు దిశ యాప్ వచ్చిన తర్వాత 15 లక్షల మంది ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మనకు ఇదివరకు ఏదన్నా రక్షణ కావాలి అంటే డైల్ 100 అని చెప్పేవాళ్ళు, లేదంటే 112కి కానీ 181కి కానీ డైల్ చేయాలి మనకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు అనేది ఉండేది. కానీ ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉన్నట్లయితే మనం కేవలం ఫోన్ చేసి లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కేవలం ఆ ఫోన్ 3 సార్లు షేక్ చేస్తే మనకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మనం ఆపదలో ఉన్నామనేటువంటి సమాచారం అందుకుని మనకు రక్షణగా రావడం జరుగుతుందన్నది ఈ యాప్ యొక్క ప్రత్యేకత. మరి ఏవైతే దేశం మొత్తం కూడా కలిచివేసేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒక నిర్భయ సంఘటన కానివ్వండి, ఒక దిశ సంఘటన కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ మనసున్న ప్రతి ఒక్కరూ చెలించిపోయేటువంటి సంఘటనలు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన పొరుగు రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటనను చూసిన తరువాత ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల భద్రత కోసం అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరగకూడదు అంటే కొన్ని పటిష్టమైనటువంటి చట్టాలు మన మహిళలకు రక్షణ కల్పించడం కోసం అవసరమని భావించి దిశ అనేటువంటి చట్టాన్ని రూపొందించి మనకు రక్షణగా ఒక దిశ యాప్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యాప్ మీద అవగాహన ఉండాలి అని కూడా లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న తాడేపల్లిలో జరిగినటువంటి ఒక సంఘటన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ గా తీసుకుని ప్రతి ఒక్క సెల్ ఫోన్ లో ఉన్నటువంటి ప్రతి అమ్మాయికి కూడా ఈ దిశ యాప్ కంపల్సరీగా డౌన్లోడ్ చేయించాలి అని ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టి గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్స్, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళా పోలీసుల్ని ఉపయోగించి ప్రతి ఒక్కరికి యాప్ డౌన్లోడ్ చేయించి